హాయ్ ఫ్రెండ్స్, మనం అనేది ఈరోజు మల్లాంకి అనేది వచ్చాము. నెల్లూరు జిల్లా తిరుగుడు మల్లాంకి అనేది వచ్చామంటే మనము తిరుగుడు మల్లాము స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట. స్వయంభూగా స్వామి అనేది వెలిశాడు ఇక్కడ. దీనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక చిన్న కథ అనేది ఉందండి. చోళ రాజులు వేటకు అనేది వెళ్తూ ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉన్నారంట. తపస్సు చేసుకుంటూ ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన చేతులు అనేది పొడవుగా స్తంభాల్లాగా అయిపోయేసాయంట. రథానికి స్తంభాలు అడ్డం వచ్చాయి అని కత్తితో ఆ స్తంభాలను అనేది నరికేశాడట. నరికేసేటప్పటికి రక్తం చిమ్ముకుంటూ ఆ రక్తం రాజుకి కళ్ళల్లో పడి కళ్ళు పోయేసాయంట. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాజుకి కలలో కనిపించి, నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, నువ్వు ఈ విధంగా నా చేతులు నరికేశావు, దానివల్లే నీ కళ్ళు పోయాయి, నాకు గుడి కట్టించు, అప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి కలలో కనిపించాడంట. కలలో కనిపించేటప్పటికి ఆ చోళరాజు అనేది గుడి కట్టించారనమాట. ఆ గుడి కట్టించిన తర్వాత రాజుగారికి చాలా బాగుంది అనమాట. అది చాలా చిన్నదిగా ఉండిందంటే ఇప్పుడనే చాలా పెద్దదిగా అనేది డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఒక 5-6 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ అనేది చాలా అనేది బాగా జరిగింది అనమాట. ఇది గుడి మెయిన్ ద్వారము. క్యూ లైన్ చూడండి. అసలు ఇంత ముందంతా ఇలా లేదండి. ఒక బీడులాగా ఉండింది, ఒక మామూలు గుడిలాగా ఉండింది. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. ఒకసారి అయితే అంటే చాలా సంవత్సరాల ముందు వెళ్ళిన వాళ్ళైతే ఇప్పుడైతే వెళ్ళి చూడండి, చాలా మార్పులు అనేది చాలా జరుగున్నాయన్నమాట. వినాయకుడు టెంపుల్. ఇంతకుముందు స్నానాలకి వాటికి బావిలు అనేది ఉండేటువంటి ఆ బావిలు అనేది ఇప్పుడు తీసేశారు. ఇక్కడ ఇది వచ్చి రథము, దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. ఇది తండ్రి కొడుకు అనేది రథాన్ని అనేది పెద్ద రథం అండి. ఇది చెక్క రథము. చెక్క రథాన్ని చెక్కారంట. ఆ తండ్రి కొడుకులు చెక్కిన రథాన్ని కొడుకు ఆయన ప్రేయసి కోసము ఆ రథాన్ని తీసుకొని పోతూ ఉన్నాడంట, తండ్రికి తెలియకుండా. రాత్రి తండ్రి చూసి, ఈ రథాన్ని నేను రాజుగారికి చేశాను, నువ్వు ఎత్తుకోబోకూడదు అనేటప్పటికి తండ్రిని తోసేసి ఎత్తుకోబోతూ ఉన్నాడంట. అప్పుడు తండ్రికి కోపం వచ్చి ముందు గుర్రాలకి కాళ్ళు అనేది కత్తితో నరికేశాడంట. నరికేసేటప్పటికి రథం అనేది వెనకాల భూమిలోకి కుంగిపోయేసింది. దానికనే వెనకాల రథం అనేది భూమిలోకి కుంగి ఉంటుంది, ముందు సైడ్ అనేది పైకి ఉంటుంది అనమాట. ముందు గుర్రాలకు రెండిటికి అనేది కాళ్ళు అనేది ఉండవండి. ఇది అలా నరికేసిన వెంటనే రాతి రథంగా మారిపోయేసిందంట. అసలు ఇది ఎంత పెద్ద రథం అంటే ఎన్ని గుర్రాలు లాగితే ఈ చెక్క గుర్రమన్నా కదులుతుందో ఊహించుకోండి. నేను మొత్తం అనేది వీడియో తీస్తున్నాను, గుర్రాలను కూడా మీరు ఒకసారి రథాన్ని కూడా వీడియో తీస్తున్నాను, నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది వచ్చి కళ్యాణ మండపము. ఇది కొత్తగా కట్టారండి కళ్యాణ మండపం అనేది. చాలా పెద్దదిగానే ఉంది కళ్యాణ మండపం. ఇక్కడ శివుడు పార్వతి ఉండే శివాలయం అన్నమాట. ఎక్కడ అనేది మనకు లోపల వీడియో అనేది అలౌడ్ లేదండి, ముందు అనేది పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా ట్రస్టీ తరఫున జరుగుతుంది. ఇంతకుముందు అయితే బాగా ఫోటో అలౌస్ ఉన్నాయి, ఇప్పుడైతే ఎక్కడా లేదు. ఇక్కడ నవగ్రహాల గుడికి ఇలానే తలలు అనేది విరబోసుకొని పోవద్దండి, పూజారి అనేది చెప్పారు. దానివల్ల నేను చెప్తున్నాను. గుడికి పోయేటప్పుడు చిన్న 2 అల్లికలను అల్లుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకొని పోండి. నవగ్రహాలు అనేది ప్రతి గుళ్ళో ఇప్పుడు ఉంటా ఉన్నాయి. ఆ నవగ్రహాల దగ్గరికి మనం ఇట్లా తలలు విరబోసుకొని పోవడం వల్ల మనకు తెలియకోకుండానే మన తలలో వెంట్రుకలు అనేది గుళ్ళో ఎక్కడంటే అక్కడ పడతా ఉంటాయి. ఆ పడినప్పుడు మనం లేనిపోని దోషాలు అనేది పైన వేసుకున్న వాళ్ళం అవుతాము. దయచేసి తలకు అనేది పోసుకున్నప్పుడు మనం ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అన్నా కానీ కతక్కమని వేసుకొని వెళ్ళండి. అప్పుడే మీకు అనేది మనం తెలిసి చేసినా తెలియక చేసినా పాపమే కాబట్టి జాగ్రత్త పడండి. ఇది ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను రథం అని చెప్పాను కదా, ఆ రథాన్ని ఇప్పుడు యాగశాలగా అనేది చేశారు. యాగాలు అనేది వేస్తూ ఉన్నారు, ఎవరో హోమం చేయించుకుంటున్నారు. ఎంత పెద్ద రథమో ఒక్కసారి చూడండి. లోపల ఎంత బాగా సుందరంగా అనేది చెక్కున్నారు. ఎన్ని స్తంభాలు అనేది ఉన్నాయో చూడండి, రాతి స్తంభాలు అనేది స్టార్టింగ్ వచ్చి శివుడు పార్వతిని అనేది పెట్టేసి చుట్టూ ఊరు అసలు ఎంత అందంగా ఉందంటే ప్రతి ఒక్క స్తంభంలో ఒక్కొక్క దేవతామూర్తుల్ని, ఒక్కొక్క నృత్య ప్రదర్శనకారుల్ని, అలా అనేది రకరకాల విగ్రహాలు అనేది చెక్కారు. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి చూడండి. విగ్రహాలు అనేది ఎంత బాగున్నాయో. పెయింటింగ్ కూడా వేయలేదు, పాతది ఓల్డ్ అలాగే ఉంచేసారనమాట. కొరందంతా మార్చారు. ఇవి మాత్రం ఇది
అంటే పాత పురాతన మూది అన్నట్టుగానే అలాగే ఉంచేశారు రాతి దాన్ని. చాలా పెద్ద ఇదండి రథము. ఒకసారి అయితే చూడండి. బయట అంతా రేకుల షెడ్ అనేది వేశారు. నేను 5 సంవత్సరాలు పోయినప్పుడు అంతా ఒక రకంగా బీడులాగా అంతా మట్టి మట్టిగా ఉండేదండి. ఇప్పుడు అసలు ఎక్కడ మట్టి స్థలమే లేదు. చుట్టుపక్కల మొత్తం అంతా అనేది సిమెంట్ అనేది వేసేశారు. ఇప్పుడు మనం వెళ్ళిపోయేదంతా అన్నదాన సత్రానికండి. అన్నదాన సత్రము మంగళవారము, ఆదివారము అన్నదానం అనేది కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటుంది. ఇదంతా అసలు తిరగాలంటే భయమేసేదండి. ఇక్కడ వచ్చి పాతకాలంలో ఒక చెరువు అనేది ఉండేది. ఆ చెరువు దగ్గర గుడ్డలు ఉతుకునేవాళ్ళు చాకలి వాళ్ళు. ఆ చెరువును మొత్తం అనేది పూడ్చేసేసారు. పూడ్చేసి పశువుల అదే ఆవులు వాటికి వచ్చి వాటికి ఒక కొట్టంలాగా వేసున్నారు. అలాగే ఒక యాగశాల లాగా ఒకటి పెట్టున్నారు. ఇంకొకటి వచ్చి అన్నదాన సత్రం, పెద్దది అన్నదాన సత్రం అనేది కట్టేశారనమాట. ఇదంతా బీడు భూమి అండి. అంత చెరువులాగా ఉండేది ఇక్కడ. చెరువులాగా ఉండి అసలు అంత గలీజ్గా ఉండేది. ఆ చెరువుని మొత్తం పూడ్చేశారు. మొత్తం పూడ్చేసి అన్నదాన సత్రం అనేది కట్టారు. చాలా పెద్ద అన్నదాన సత్రము. ఇట్లాగే ఇక్కడ కొన్ని నాగశిలలు అనేది ప్రతిష్ఠించారు. ఆవులు కూడా ఒక 5, 6 ఉన్నాయి. స్వామి స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కరుణా కటాక్షకి పాల్పడతారని కోరుకుంటూ థ్యాంక్ యూ.